కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు చైనాతో దోస్తానా చేశారు. చైనాతో దోస్తానా చేసి చైనా వీళ్లకు చేతులు కలిపి ఒక పెద్దగా ముంగడికి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక మావో ఏం చేసిండంటే ఈ జౌతో టీం ఏదైతే ఉండేనో మన కచిన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లీడర్ ఎవరైతే ఉండనో ఆయన ఏమన్నాడంటే ఎస్ మీకు హెల్ప్ చేస్తాము, మీకు మిలిటరీ సపోర్ట్ చేస్తాము, మీ ఇండిపెండెన్స్ కోసం మేము కృషి పడతాము, కాకపోతే మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బర్మాతో మద్దతు తెలుపుకొని పోవాలా అని చెప్పారు. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకేం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో చైనా కొన్ని డిమాండ్లు పెట్టింది. ఏందనంటే మీ కొంత భూభాగాన్ని మేము వాడుకుంటాము. ఎందుకు వాడుకుంటారు? భారత్ మీద నిఘా పెట్టనీకే. ఇన్ఫ్యాక్ట్ భారత్ మీద నిఘా పెడుతూ వీళ్ళు చొరబాటుదారులను నాగాలాండ్ ఇంకా మిజోరాంలకు ఎంతో మంది చొరబాటుదారులను పంపించుడు మొదలుపెట్టింది చైనా. 1966 నుంచి 1988 వరకు కొన్ని దశాబ్దాల వారీగా ఎంతో మంది చొరబాటుదారులు లోపలికి వచ్చిండ్రు, ఇన్సర్జెన్సీ పెరిగింది.